మీకు తెలుసా, మనం పాపం చేసి దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడా ఆలకించడు అని సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2-5 చదివినట్లయితే, దావీదు బత్షెబతో పాపం చేసి ఒక బిడ్డను కంటాడు. ఆ బిడ్డకు జబ్బు కలగడంతో దావీదు 7 రోజులు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థిస్తాడు. అయినను ఆ బిడ్డను దేవుడు బ్రతికించలేదు. ఇది సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 16-18 చదివినట్లయితే మనకు తెలుస్తుంది. దావీదు పాపము చేసి దేవుణ్ణి అడిగాడు కాబట్టి దేవుడు తనకి వ్యతిరేకంగా జవాబిచ్చాడు. మనం పాపం చేసి దేవునికి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థనలను ఆలకించడు. ఒకవేళ ఆలకించినా సరే మనం అడిగిన దానికి వ్యతిరేకంగా దేవుడు బదులిస్తాడు. కాబట్టి మనం పాపం చేసి దేవునికి ప్రార్థించడం కంటే పరిశుద్ధంగా ఉండి దేవునికి ప్రార్థిస్తే మేలు. మరి మనం పాపం చేసి ప్రార్థిస్తున్నామా లేక పరిశుద్ధంగా ఉండి ప్రార్థిస్తున్నామా?